హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్గా అయితే ఒక లాంగ్ రైడ్ అయితే ప్లాన్ చేసాం అనమాట. సో ఎక్కడికంటే సౌత్ ఇండియా. సో ప్లేసెస్ అవన్నీ అయితే ఏం ప్లాన్ చేయలేదు ఇంకా. సో జస్ట్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నాం. సో టైం వచ్చేసి అయితే ఇప్పుడు 10:40 అవుతుంది. 8కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ తెలిసిందేగా యాజ్ యూజువల్ లేట్ అవుతుంది ఎట్లాగో. సో మొత్తం అయితే ప్యాక్ చేసేసుకున్నా. దీంట్లో వచ్చేసి డ్రెస్సెస్, యోగా మ్యాట్, దీంట్లో వచ్చేసి మన గ్యాడ్జెట్స్ అన్నీ ఉంటాయి. సో లడాక్ తర్వాత మళ్ళీ ఇది లాంగ్ రైడ్ అనమాట. సో అజయ్ అయితే నల్గొండలో వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. ఇంకా రోమియో బాయ్, హలో బాయ్. సో ఈ రైడ్కి అయితే నేను సోనీ మైక్ యూజ్ చేస్తున్నా. ఆ బోయా మైక్ నాయిస్ వస్తుందని చెప్తున్నారు అందరు. నిన్న 2 వీడియోలు చూసి లాస్ట్ 2 వీడియోస్లో నాయిస్ ఎక్కువ వస్తుంది, విన్ నాయిస్. సో అందుకనే మళ్ళీ మధ్యలో ఏమైనా ప్రాబ్లం పెడుతుందని చెప్పేసి సోనీ మైక్ అయితే తెప్పించుకున్నాను నిన్న కొత్తది. సో ఈ రైడ్కి అదే యూజ్ చేస్తున్నా. ఒకసారి మీకు వాయిస్ ఎట్లా వస్తుందో కామెంట్ చేయండి, అంటే క్లారిటీ వస్తుందో లేదో. అది 50-60 స్పీడ్ వరకు మంచిగా వస్తుంది. ఒక 90-100లో పోయేసరికి మొత్తం నాయిస్ అనిపిస్తుంది, మాట్లాడే అసలు ఏం వినిపిస్తలే. సో ఇది కూడా అంతే వస్తా. మళ్ళీ ఏమైనా సెట్టింగ్ చేంజ్ అయిందా చూస్తాను నేను, మీరు కామెంట్ చేస్తే. వీడియో కూడా ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో వీడియోస్ అయితే డే బై డే వస్తుండొచ్చు నాకు తెలిసి. అయితే ఇఫ్ టైం ఉంటే యాజ్ పాసిబుల్ యాజ్ సూన్ అప్లోడ్ చేసేస్తూనే ఉంటా. వీలు లేకుంటే 2-3 డేస్కి ఒక్కటైనా అప్లోడ్ చేస్తా. సార్ అయితే నేను 100 స్పీడ్ దాటి వాయిస్ టెస్ట్ చేసుకుంటే ఎట్లా వస్తుందో, ఏమైనా ప్రాబ్లం ఉంటే అర్థమవుతుంది మనకి. ఏమంటే ఆగినాక చూసుకుంటా. సో లెట్స్ సీ, చూద్దాం ఏమవుతుందో. 112 స్పీడ్లా 115 స్పీడ్లా ఎట్లా వస్తుందో చూద్దాం నాయిస్. సో ఇప్పటి నుండి అయితే నేను మాట్లాడినప్పుడల్లా తక్కువ స్పీడ్ కొనకి ట్రై చేస్తా. ఇక అది ఫ్లోలో అయిపోతుంది అట్లా. అజయ్ టీ టైం కాడికి రమ్మని చెప్పిండు, వచ్చిండారా లేదా చూద్దాం. అమ్మా వచ్చిండు అప్పుడే. వావ్, ఫస్ట్ టైం. అబ్బా ఫస్ట్ టైం వచ్చినా ఇంత జల్దీ. ఆల్ సెట్టా? ఆల్ సెట్ అంటే దారిలో పోయేటప్పుడు గుర్తొస్తుంది. ఏమై మర్చిపోయినా ఇప్పుడేం గుర్తురాదు. నా బండి తాళం రాదు, లాకే వేసినావు కానీ. డోర్ లేడం అలవాటు లేదా? ఓపెన్ టాపా? ముందర పోయినాక ఈడ దిగితే ఏమొస్తుంది? అవునుగా గారంకరా ఫోటో దింపుదు ఒకటి. ఓ పెట్రోల్ లేదా దాంట్లో? కొట్టిలే. ఇప్పుడే ఒక పాయింట్ పోయింది, ఇప్పుడే ఎంటీ అయింది. పోకుంటే ఫోన్ చేస్తారా, బాటిల్ తీసుకొని రా. రైట్ గైస్, బాయ్. ఐ ట్రస్ట్ యూ, హ్యావ్ ఏ సేఫ్ రైడ్. మంచిగా పోయి తీసుకొస్తాం అనుకుంటున్నా. బాయ్ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్ బ్రో, థ్యాంక్ యూ. సో ఈరోజు స్టాప్ వచ్చేసి అయితే ఎక్కడి వరకు ఏందని అయితే ఏం అనుకోలే. ఇంకా 7 వరకు పోతే 8 వరకు. ఇక ఎందుకంటే చెన్నైలో తెలిసిందేగా వర్షం ఘోరంగా వస్తున్నాయి. సో సిచ్యువేషన్ ఎట్లుంటుందో చూసి దాన్ని బట్టి వెళ్దాం. చెన్నై ముందే ఆగాల్సి వస్తుందా, చెన్నై తర్వాత ఆగాల్సి వస్తుందా తెలియదు ఇంకా. సో ఈ రైల్లో మనది ఫస్ట్ ఫుల్ ట్యాంక్ ఫుల్ కుష్. నాకైతే ఒక ఫుల్ ట్యాంక్ 380 నుండి 400 మధ్యలో వస్తుంది, డిపెండ్స్ అపాన్ రైడ్. మనం అడ్డగోలు పోయినాం అనుకో, ఇక నేను 370 అయిపోతుంది. మంచిగా హైవే మీద కాన్స్టాంట్ మెయింటైన్ చేస్తే 400 వరకు వస్తుంది ఈజీగా. లగేజ్ కూడా మొత్తం నైటే చదువుకున్నా, డ్రెస్సెస్, ఈ చార్జర్లు, పవర్ బ్యాంక్లు అన్నీ. కానీ ఇప్పటికి ఇంకా ఏదో మర్చిపోతున్నా అనిపిస్తుంది. చూద్దాం, అది అవసరం వచ్చేంతవరకు తెలియదు, అంటే గుర్తుకు రాదు అప్పటి వరకు, అరే మర్చిపోయాగా అని. సో రైట్ నౌ మిర్యాలగూడ కూడా రీచ్ అయినాం. ఇక్కడ నుంచి 490 కిలోమీటర్స్ ఉంది చెన్నై.
మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఉన్నట్టున్నారు ఇక్కడ మిర్యాలగూడలో. కామెంట్ వస్తుంది ఎప్పుడు. బ్రో మళ్ళీ ఒకసారి కామెంట్ చేయరు ఎవరెవరు ఉన్నారో. కృష్ణానది వాటర్ మాత్రం ఫుల్ పోతున్నాయి, 5 వరకు ఉన్నాయి వాటర్. ఈ పాటలు వినుకుంటూ వదిలే నిద్ర వస్తుంది మంచిగా, చల్లగా ఉంది వెదర్ కూడా. బాయ్ రుకో బాయ్ బాయ్, వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్? వర్షం వచ్చింది ఇక్కడ అనుకుంటున్నావు. నా అప్ప నుండి చినుకులు చినుకులు తగ్గుతాను ఉన్నా మాకు మధ్యలో. ఇంకా ముందు వస్తుందో ఏమో తెలియదు కూడా తెలియదు. అజయ్కి నిద్ర వస్తుందంట, చెప్పిన ఇందాక నేను నిద్ర వస్తుంది మాకు. చల్లగా ఉంది వెదర్, మంచిగా పాటలు వినుకుంటూ వస్తున్నాం. నాకు నిద్ర వస్తుందని నేను ఫోన్ చూసిన ఒకసారి ఓపెన్ చేసి. ఈయన కూడా ఆగి నిద్ర వస్తుంది అంటుండే. ఇక ఆయన ఆగాలి ఇప్పుడు. ఇక మొత్తం మిరప తోటలో ఉన్నాయి ఇటు సైడ్ ఎక్కువ. ఈ రోడ్ వర్క్స్ కూడా ఈరోజే జరుగుతున్నాయి. ఎప్పుడు మేము రైడ్ పోయినా ఆ రోడ్స్ అన్నీ కన్స్ట్రక్షన్లోనే ఉంటాయి. అది మా దరిద్రం అయిందో తెలియదు కానీ వర్షం షురు అయింది గాయస్. చిట్టపట్ట చిన్నుకులు టప్ప టప్ప కురిస్తాను. ఈ వర్షం ఇది సగం సగం వస్తుంది. గోప్రదేశ్ లోపల పెడదామనగానే తగ్గుతుంది. రోడ్ మీద చూస్తేనే అన్నీ వాటర్ ఉన్నాయి. వర్షం ముందర పడుతుందా లేకుంటే ఆగిపోతుందా తెలుస్తలే. దారిలో పెట్రోల్ అయిపోయింది అంకుల్. బైక్ నెట్టుకుంటూ పోతుంటే చిన్న హెల్ప్. ఏ ఊరు అంకుల్ ఇది? ఏ ఊరు ఇది? ఎక్కడండి పెట్రోల్ బంక్? ఓకే 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 రైట్. ఆఫ్టర్ 9 కిలోమీటర్స్ ఆగుదామంటే ఒక్క షాప్ చక్కగా కనిపిస్తలే. అన్నీ చిన్న చిన్న ఉన్నాడు, కనీసం బండి పెట్టుకోనికి కూడా ప్లేస్ లేదు. ఈసారి ఆగి రైన్ గేర్ వేసుకుంటా సెట్. ఆ గేర్ వేసుకునే లోపల ఈ గేర్ తడుస్తుంది. ఇక ఇప్పుడే అద్దంకి కూడా ఎంటర్ అయినాం. అండ్ ఇక్కడనే లంచ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటిదాకా వర్షం వస్తున్నాను, అక్కడ వెనకాల ఆగితే కొంచెం ముందుకు వెళ్తే మంచిగా ఉంటుందని చెప్పారు ఫుడ్. సో ఏదో ఒకటి తినేసి మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోతుంది ఇంకా. సో రైట్, ఇప్పుడే ఇక్కడైతే లంచ్ అయితే చేసినాం, మీల్స్ తిన్నాం. చూడడానికి చిన్నగా ఉంది కానీ ఫుడ్ బాగుంది. ఊకే ఆ బిర్యానీలు ఏం తింటాం, అప్పుడప్పుడు ఈ వెజ్ మీల్స్ కూడా తినాలి. సో ఈ రైల్లో ఎక్కువ దానికే ప్రిఫర్ చేద్దాం అనుకుంటాం. మనతో ఎట్లా కాదు, సో కుదిరినప్పుడల్లా తినాలి. ఇక వెజ్ ట్రై చేయాలి ఇంకా. సో లెట్స్ గో. ఇంతసేపు కూర్చుంటే వర్షం మళ్ళీ ఇప్పుడు చినుకులు పడుతున్నాయి. ఏంది సార్ మాకు ఇది? మళ్ళీ వర్షం పడ్డది. ఎంతసేపు ఆగినాం మళ్ళా ఇక్కడ. ఇంకా గ్యాప్లో నేను రైన్ గేర్ కూడా వేసుకున్నా. అయినా వర్షం పడ్డా కూడా మళ్ళీ ఆగాలి, ఎందుకంటే మళ్ళీ గోప్రదేశ్ మళ్ళీ లోపల పెట్టాలి కాబట్టి. ఎగ్జాక్ట్ ఇక్కడ నుండి కన్యాకుమారి 1001 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే బోర్డు క్రాస్ అయింది. గోపురం ఆన్ చేసే లోపల బోర్డు క్రాస్ అయిపోయింది. సింహాపూరి ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్, టాంగుటూరు టోల్ ప్లాజా. ఓకే, దీనికి లిఫ్ట్ కూడా ఉందా పైకి? ఇంకా అది కదా పైన రెస్టారెంట్ ఉంది మంచిగా. మంచిగా టోల్ గేట్లా, కింద టోల్ గేట్ పైన రెస్టారెంట్. నైస్రా. ఓహో, అంతా వరద నీళ్ళే, మొత్తం రెడ్ ఉన్నాయి. ఈడ వర్షాల వల్ల మొత్తం పొలాలన్నీ వాటర్తో నిండిపోయినాయి. అంతా ఖరాబ్, చెరువులాగానే పొలాలు అయితే. ఈడ వై యూ స్టాప్డ్ హియర్? ఓ హియర్ వై హౌ? దేర్ ఓకే. Here only keep. Yes, totally updated and upgraded. ఇప్పుడు వస్తుంది బ్రో, చెప్పు. హాయ్. శ్రీనాథ్ రెడ్డి ఇక్కడ ఉంది చూడు. రైట్, బాయ్ బ్రో. రైట్, జాగ్రత్త. టికెట్ అయిపోయింది గాయస్.
సో మొత్తం మనకు ఒకటే హైవే. చెన్నై ఇంకా 200+ కిలోమీటర్స్ ఉంది, 245 ఐ థింక్. సో వెళ్తామో వెళ్ళమో తెలియదు. ఇఫ్ హైవే మంచిగా ఉంటే వెళ్దాం, చెన్నై వరకు రీచ్ అయితే సెట్. లేకుంటే ఎక్కడ నిద్ర వస్తే అక్కడ ఆగిపోవడమే ఇంకా. ఎందుకంటే తెలిసిందేగా రైడ్స్లో నైట్ టైం రిస్క్ తీసుకోవద్దు. సో దట్స్ వై అనమాట. సెకండ్ ఫ్యూయల్ స్టాప్ ఈ రోజుకి. ట్యాంక్ ఫుల్. చాలు 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 బ్రో, చాలు చాలు. 1158 110 లీటర్ అంకుల్. అంటే కన్యాకుమారి వెళ్తున్నాం రైడ్, ఇప్పుడు చెన్నై వరకు వెళ్తాం నైట్. సో గైస్ ఇప్పుడైతే గోపురం అయితే లోపల పెట్టేసిన. వర్షం మాత్రం ఘోరంగా వస్తుంది. ఇంకా 230 కిలోమీటర్స్ ఉంది చెన్నైకి. చూడండి వర్షం ఎట్లా వస్తుందో. నేనైతే మొత్తం ప్యాక్ చేసుకున్నా, మొత్తం గేర్ అయితే వేసుకున్నా. గోపురాలు అన్నీ లోపల పెట్టేసిన. అజయ్ కూడా ఇప్పుడే వేయండు. ఇది పరిస్థితి మొత్తం. అసలు హైవే లైట్లు లేవు, ఏం లేవు. చిన్న పోవాలి ఇక డైరెక్ట్. ఇక రూమ్ తీసుకున్నాక కలుసుకుందాం ఇక. ఎంతసేపటికి వర్షం మొత్తం తగ్గింది. ఇందాక దాకా చినుకులు చినుకులు పడుతూనే ఉన్నాయి మధ్యలో. ఇంకంత కూడా వచ్చింది వర్షం. సో ఇప్పుడు మొత్తం తగ్గిందని చెప్పేసి అయితే గోపురం తీసినాం. అందులోటి దగ్గర కూడా వచ్చేసినాం చెన్నైకి. ఇంకొక 60 కిలోమీటర్స్ ఏమో ఉందనుకుంటా. అండ్ టైం వచ్చేసి అయితే ఇప్పుడు 10:30 అవుతుంది ఎగ్జాక్ట్. చెన్నై 67 కిలోమీటర్స్. సో ఇప్పుడు ఇక్కడ టోల్గేట్ దాటి వచ్చినాం ఇటు వందలకి. అన్ని లారీలు ఉన్నాయి, ఒక్కటన్నా కారు బైక్ ఏం అనిపిస్తలేవు. ఇదైనా కాదా రూట్ తెలియట్లే. అలా డైవర్షన్ లెఫ్ట్ చూపెట్టింది, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అని. రైట్ హైవే ఉంది, ఉంది హైవే ఉంది, ఈ నుంచి ఉంది.